గురించిన మీ అందరికీ ఇస్తున్నాం. రోమా పత్రికలో 4వ అధ్యాయము 20వ వచనం. రోమా పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఏం కావాలని కోరుతా ఉందండి బైబిల్లో? ఏం కావాలంట? దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రుజువుగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందారు. విశ్వాసం వల్ల ఏమొస్తుందంట? బలం వస్తుంది. చాలామందికి ఇది తెలియదు. ఒకటి సంగతి, విశ్వాసం వల్ల బలము వస్తుంది. మరి విశ్వాసం లేకపోతే బలం పోతుంది. సంతోషము సగం బలం అంటారు. ఏం బలం అండి? సంతోషమే సగం బలంగా నీకు లభిస్తూ ఉంది. మరి దేవుని యొక్క ప్రేమలో విశ్వాసము లేకపోతే దేవుని యొక్క కోపానికి గురవుతాం. చాలామందికి తెలియదు ఈ సంగతి. విశ్వాసము లేకపోతే దేవుని కోపానికి గురవుతాం. మన మాట వినకపోతే పిల్లలకి మనం వినకపోతే కనుక ఏం చేస్తాం? మనం కోపగించుకుంటాం కదా. అలాగే దేవుడు కూడా తను చెప్పినట్టు వినకపోతే కోపగించుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి. ప్రార్థన చేస్తేనంట ఏమొచ్చిందంట అండి? ఉరుములు వర్షము వచ్చిందండి. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డల, దేవుడి యొక్క కోపం, దేవుడి యొక్క మంచితనం అన్నీ కూడా బైబిల్లో కనపడతాయండి. అయితే మానవుడు సరిగా నడవనందువల్ల దేవుడు ఆ యొక్క వర్షమును కురిపిస్తూ ఉంటాడు. 12వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం పిల్లరా. గోధుమ కోతకాలం ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనిచున్నాను. ఏంటంటే ఎవరు కావాలని కోరుకున్నారంట? రాజు కావాలి మాకు అని కోరుకున్నందుకు దేవుని ప్రేమిస్తున్న పిల్లరా, యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు, మాకు ఈ రాజు వద్దు అంటే యేసుగా యెహోవా దేవుడు రాజుగా వద్దు, మాకు ఒక రాజు కావాలని అడిగినందుకు ఏమైందంట? యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనిచున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది దేవుడు ఏం చేస్తాడో ఇంతవరకు తెలుసుకోలేకపోతా ఉన్నాడు. ఏం చేయగలడో కూడా గ్రహించలేకపోతున్నారు. అన్నీ మేమే చేస్తాము, మేమే చేసుకోగలము అనుకుంటున్నారు కొంతమంది. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు కూడా మన బలం మంది కాదు. ఎంత యవ్వన బలం ఉన్నటువంటి అబ్షాలోము లాంటి వారు, సొలొమోను లాంటి వారు చచ్చిపోలేదా? వాళ్ళు ఏమైనా దీర్ఘకాలం బతికారా? లేదు. పిల్లలు ఆలోచించండి. బలమైన విశ్వాసం నీకు ఉండాలి. మత్తయి సువార్తలో ఒక స్త్రీ గురించి దేవుడు మాట్లాడుతూ ఆమె విశ్వాసం ఎలాగంటే పిల్లరా 8వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. మత్తయి సువార్త. ఆమెతో అంటున్నాడు దేవుడు, నీ విశ్వాసము గొప్పది. ఏమన్నాడు? నీ విశ్వాసము గొప్పదమ్మా అని అంటున్నాడు. 15వ అధ్యాయము 28వ వచనం కూడా చూడండి. 15వ అధ్యాయము 28వ వచనం ఏంటంట? నీ విశ్వాసము గొప్పది. విశ్వాసానికి ఏముందని చదువుకున్నాం ఇందాక? బలం ఉంది. అంటే కొంతమంది అంటారు అన్నమాట, ఏమనంటే నాకు బలమైన విశ్వాసం ఉండినట్లుగా సహాయం చెయ్యి అంటే
ఒక బలమైన విశ్వాసం ఉండదు. ప్రార్థన అయితే చేస్తారు కానీ అది జరుగుతుందా లేదా అని అనుమానం ఉన్న వాళ్ళంతా ఎలాంటి వారని అవిశ్వాసం. నాకు అవిశ్వాసం రాకుండా ప్రార్థన చేయమని అడిగాడు ఒక అతను ప్రభు దగ్గర. మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయం చూడండి, 22వ వచనం. 9వ అధ్యాయము 22వ వచనం మత్తయి సువార్త. విశ్వాసం ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది. విశ్వాసము కష్టాన్ని అరికట్టేట్టు చేస్తుంది, బాధను అరికట్టేట్టు చేస్తుంది, రోగాన్ని బాగుపరిచేటట్టు చేస్తుంది, జరగరానిటువంటి దాన్ని జరిగేటట్టుగా, జరగకపోతున్న దాన్ని ఆపేటట్టుగా చేసేది విశ్వాసం. ఎరికో గోడలు కూడటానికి గల కారణం ఏంటంటే విశ్వాసం. యెహోషువ గ్రంథంలో మీకు కనబడుతూ ఉంది. దేవుడు ఏం చెప్పాడంటే, నాయన దుర్భేద్యమైన పెద్ద పెద్ద గోడలు అయ్యి మేము ఎక్కలేము, లోపలికి పోవడానికేమో పెద్ద పెద్ద తలుపులు, వెళ్ళలేము, ఎలాగా మా దగ్గర ఆయుధాలు లేవు, ఏమి లేవు, ఎలా చేయాలి అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, 6 రోజులేమో 6 సార్లు తిరగండి, అంటే ఒక్కసారి రోజుకి. 7వ రోజేమో 7 సార్లు తిరగండి. ఇంకంతే, ఇంకేం చేసేది లేదు. మీరు గోడను పగలగొట్టడానికి ఈ రోజున ఎన్నెన్ని వస్తువులు తెచ్చి మనం పడగొడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ స్తుతి చెల్లిస్తే, విశ్వాసం ఉంటే గోడలు పగిలిపోతాయి. మళ్ళీ ఎటుపడ్డాయి? వాళ్ళ గోడ చుట్టూనే తిరిగారు, వాళ్ళ మీద పడలేదు, గోడ లోపలికి పడింది. ఎంత గొప్ప దేవుడు అండి! ఒక్కడు కూడా చచ్చిపోలా ఇశ్రాయేలు. అది గొప్పతనం అంటే దేవుడు గొప్పతనం. పడగొడతాడు, అలాగే వాళ్ళకి ఎవరికి హాని కూడా లేకుండా చేస్తాడు. మార్క్స్ వార్తలో 5వ అధ్యాయము 34వ వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 34వ వచనం. రెండోది ఉండాలండి, దేవుడు బాగు చేసిన తర్వాత నువ్వు అందరితో కూడా, దేవుడితో కూడా ఎలాగ ఉండాలి? సమాధానంగా ఉండాలి. అంటే చర్చిలు మానేయటం. సమాధానం లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? చర్చి మానేస్తాం. సమాధానం ఉంటేనేమో మాటికి ఆమె ఇంటి దగ్గరికి పోయి మాట్లాడతాం, కూర్చొని కబుర్లు. బాగా నీకు ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా ఎక్కడ కూర్చొని ఎక్కువ మాట్లాడతావు చెప్పండి? పనికి మాలిన వాళ్ళతో ఎక్కువ కూర్చొని మాట్లాడతావు, పనికి మాలిన కబుర్లు ఎక్కువ చెబుతావు. దేవుడి కబుర్లు ఏమి ఉండవు అక్కడ. ఆ రోడ్డును పోతున్న ఆ అమ్మ గురించి, ఈ అమ్మ గురించి, ఈ అమ్మ గురించి, ఆ అమ్మ గురించి మాట్లాడతావు తప్ప దేవుడి మాటలు ఏం చెప్పుకోవు అక్కడ. ఈరోజు వాక్యం చదివాను, పొద్దున్న లేస్తే ఈ దర్శనం వచ్చింది, పొద్దున ఈ వాక్యం చదివాను, నిన్న చదివిన వాక్యము విని ఇంటికెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటే ఇలా దేవుడు దర్శనం ఇచ్చాడు, మా అబ్బాయి మీద ఇచ్చాడు, మా అమ్మాయి మీద ఇచ్చాడు, మా ఆయన మీద ఇచ్చాడు అనే దర్శనాలు రావట్లా. మీరు అసలు అవి చెప్పుకోవట్లా. కోసుకోలు కబుర్లు ఎక్కువ చెప్పుకుంటున్నారు, పనికి మాలిన కబుర్లు ఎక్కువ చెప్పుకుంటున్నారు, ఊసుపోక మాట్లాడుకున్న మాటలు చెప్పుకుంటున్నారు తప్ప దేవుని మాటలు కనపట్ల, దేవుని కనపరచట్ల. నిత్యము ఆయన్ని స్తుతించాలి, నిత్యము ఆయన నామము మన నోట ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, ఆలోచన చేయండి. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, ఏం చెల్లించాలంటే ఎల్లప్పుడూ, ఏమంట రాసింది? ఎల్లప్పుడూ చెల్లించాలి. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటకు బద్ధులమైనాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ప్రార్థన చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ రాయబడిన ప్రకారంగా ప్రతివాడును ఎదుటివాని ఎడల ప్రేమ చూపిస్తాడట. అలాగే విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందుతావట. మరి
మరి మీరు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తున్నారు, మంచిదే. ప్రార్థన చేసుకునే పోతా ఉన్నారా? ప్రార్థన చేస్తున్నారా? అసలు రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? అయ్యా నేను ఇప్పుడు పోయి అక్కడ కూర్చొని మాట్లాడచ్చా? అయ్యా నేను ఇక్కడ ఉండి మరి దేవుణ్ణి స్తుతించకుండా మరి పిచ్చాపాటి మాట్లాడచ్చా? ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, దేవుడు అనుమతి కోరండి. ఆ తర్వాత నువ్వు బయలుదేరటం నేర్చుకో. వ్యర్థంగా నువ్వు టయాన్ని వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, విశ్వాసము లేని వాళ్ళు ఎక్కువగా ఎక్కడ గడుపుతారంట? ముసలమ్మ ముచ్చట్లలో గడుపుతారు. వాళ్ళకి ఇంకేంటంటే విశ్వాసం ఉండదు. వాళ్ళ పిల్లలు బాగు కాకపోయినా పర్వాలా, వాళ్ళ జీవితాలు బాగు కాకపోయినా పర్వాలా, వాళ్ళకి రోగాలు వస్తున్నా పర్వాలా, ఆర్థికంగా చితికిపోతున్నా పర్వాలా, పోసుకోలు కబుర్లు మాత్రం మానేయం. ఎందుకని మానేయమంటే మన బుద్ధి అలాంటిది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో అది నీకు నువ్వే అలవర్చుకోవాలి. అది సాధకం చేసుకోవడం అంటే అలవర్చుకోవాలి నువ్వే. ఏమని? ముసలమ్మ ముచ్చట్లు నేను చెయ్యను. పాస్టర్ గారు చెప్పట్లేదండి, ఇది వాక్యం చెబుతుంది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లట. ఎంత చక్కగా రాశాడో. కాబట్టి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి అంటే వదిలేసి దైవభక్తి కలిగినటువంటి వాడు విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకో. దేవుని యొక్క ప్రేమ ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ముసలితనంలో కూడా దేవుణ్ణి స్తుతించే భాగ్యం నీకు మంచంలో పడేసి ఇచ్చాడు. లేదా అనారోగ్యం ఉంది, అనారోగ్యం ఉండి ఆ ఇంటికి ఎందుకు తిరుగుతున్నాను? అది పోయేదాకా, అది రాకుండా ఉండేదాకా నువ్వు మొరపెట్టొచ్చుగా. ఒక డాక్టరు ఒక ఆపరేషన్ చేయాలి అంటే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అన్నాడు. ఎందుకో తెలుసా? అన్నీ రెడీ చేసుకుంటే చేయకపోతే చచ్చిపోతారని ఆపరేషన్ చేస్తారు. తెలుసా చాలామందికి? ఎందుకని అంత తొందరపడతాడు అతను? చేయకపోతే చచ్చిపోతారండి. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయకపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. ప్రార్థన చేయకపోతే చనిపోతాం అంటే అందరూ ఏం చేస్తున్నారండి? వాళ్ళంతా బతికే ఉన్నారండి. నువ్వు దేవుళ్ళు చచ్చిపోతావని చెబుతున్నాను. లోకల్లో చచ్చిపోవు, లోకల్లో బాగానే ఉంటావు. ఎందుకంటే ఇంకా కష్టాలు చూసి నువ్వు ఏడవాలి కదా. ఆ ఏడవటం కోసమే నువ్వు బతికిస్తాడు. నువ్వు చేసిన తప్పులకి నీ పిల్లలను నీ భర్తను చూస్తూ ఏడ్చేటట్టుగా చేస్తాడు. కుమిలి కుమిలి ఏడుస్తాడు. అబ్షాలోమా నీకన్నా నేను చనిపోతే ఎంత బాగుండు అని తండ్రి కొడుకు గురించి ఏడుస్తా ఉన్నాడు. ఏడ్చేటట్టు ఎందుకు చేశాడు? దావీదు చేసిన పాపం, దావీదు చేసినటువంటి ఆ యొక్క వ్యభిచార పాపము 4 పిల్లల్ని బలి తీసుకుంది. యవ్వన పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు చచ్చిపోయారు. వయసు కాదు, యవ్వన పిల్లలు. అమ్నోను చచ్చిపోయాడు, అబ్షాలోము చచ్చిపోయాడు. ప్రియులరా, తామారేమో అంటే కూతురుని అన్నే పాడు చేశాడు. ఇంకెంతకన్నా ఘోరం ఏం కావాలండి ఒక మనిషికి ఏడవాలంటే? మరి ఎందుకు చంపలేదు దావీదుని? ఇవన్నీ చూడాలి నువ్వు, ఇవన్నీ చూడాలి. ఎందుకు? నువ్వు చేసావుగా తప్పు. నిన్ను చంపితే చూడడు. బతికుండంగానే ఆ కష్టం ఏంటో, ఆ బాధ ఏంటో చూడాలనే ఉద్దేశంతో నువ్వు చేసిన తప్పుకి ప్రతిఫలంగా అవి మనకు అనుగ్రహిస్తాడు. దేవుని ప్రేమ చూపితేనేమో దానికి ప్రతిఫలం ఉంటుంది. మళ్ళా మంచిగా బతుకుతూ ఉంటారు పిల్లలు. దేవుని ప్రేమిస్తేనేమో ఆ ప్రతిఫలం వేరు. దాన్ని బైబిల్లో గలతీ పత్రిక 5:20లో రాస్తాడు. ఏమిటి ఫలాలు? ఏంటయ్యి? ఆత్మకి ఫలాలంట. అంటే ప్రార్థన చేసే ఆత్మకి ఏముంటుందండి? ఫలాలు ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. ఎవరికి? ఆత్మ. అంటే నీ ఆత్మ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోకుండా
పనికిరాని చోట్ల కూర్చోకుండా దివారాత్రులు మొరపెడతా ఉంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఆయన మొదటి వచనమేమో విసుగ నిత్యము ప్రార్థన చేయమని ఉంటుంది. 6వ వచనంలో మాటి మాటికి అడుగుతుంటే నేను న్యాయమో. మరి నువ్వు ఎన్నిసార్లు అడుగుతున్నా? నేను చెప్పాను మీకు 100 సార్లు అడగండి మీ వాళ్ళు బాగుపడాలని. ఒక్క పేరెత్తి 100 సార్లు ప్రార్థన చేయండి. పాడైపోతున్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ కూతురు కానీ కొడుకు కానీ భర్త కానీ భార్య కానీ పాడైపోతున్న వాళ్ళ పేరెత్తి రోజుకి 100 సార్లు నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు చేయాల్సింది ఒకటే ప్రార్థన. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకు, విశ్వాసాన్ని కాపాడుకో, విశ్వాసాన్ని వృద్ధి చేసుకో, విశ్వాసంలో ఎదగడం నేర్చుకో. చాలామంది అలాంటి పని చేయట్లేదు అనేది వాస్తవం. తర్వాత ఏడుస్తూ ఉన్నారు, అయ్యో ఇలా జరిగింది ఏంటి, అలా జరిగింది ఏంటి. మరి నీ నడక ఎలా ఉంది? నీ నడక సరిగా ఉందా? కాబట్టి 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివినట్టు తెస్సలోనికిలో అభివృద్ధి చెందుతున్న విశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనానికి వెళదాం. ఎక్కడికి వెళ్తున్నాడు? దేన్ని బట్టి వెళ్తున్నాడు? విశ్వాసమును బట్టి. మరి నీ గమ్యం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలనేది నీ గమ్యం? నీ ఉద్దేశం ఏంటి అసలు ప్రభువులో? నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ప్రభుతో ఉండాలి అన్న ఆలోచన నీకుందా? విశ్వాసం ఉంటే అవి జరుగుతాయండి. పునాదులు గల పట్టణమునకు ఆయన ఎదురు చూచెను. వెళ్ళలేదు అక్కడికి. కనాను వెళ్ళాడా అబ్రాహాము? వెళ్ళదా. కానీ పట్టణం కోసం ఏం చేశాడంట? ఎదురు చూశాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు 12వ అధ్యాయంలో? ఆ యొక్క కనాన్ అనేటువంటిది నీ పిల్లలకు నేను ఇస్తాను అని చెప్పాడు. అతని పిల్లలు ఎవరు? అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు. వీళ్ళందరూ కనాన్లోనే ఉన్నారా లేరా? ఉన్నారు. అబ్రహాం కూడా వెళ్ళాడు కనాన్కి. మళ్ళా కరువు వచ్చిందని మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాడు. ఇస్సాకు ఉన్నాడు కొన్నాళ్ళు, యాకోబు ఉన్నాడు కొన్నాళ్ళు. మళ్ళా వాళ్ళు చెదిరిపోయారు, మళ్ళా వచ్చారు. చాలా సందర్భాలు మనం చెప్పుకుంటూ పోతే చాలా కనబడతాయి ఇందులో. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మాటలను వినేవారిగా మనం ఉండాలి. 5వ అధ్యాయం గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసు క్రీస్తునందుండు వారికి సున్నతి పొందుడి ఎందేమీ లేదు, పొందకపోవడం ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన ఏమండిది కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. ఏదో శరీరానికి ఏదో సున్నతి చేసుకుంటే చేసుకోకపోతే కాదయ్యా. ఇక్కడ ఏం కావాలంట? కార్యసాధకం కావాలంటే ఏముండాలంట? విశ్వాసమే ప్రయోజనకరమగును. విశ్వాసం అవసరం ప్రియులారా. ఎలాంటి విశ్వాసం ఇది? ఏమంటే గొప్ప విశ్వాసమేనా? మంచి విశ్వాసమేనా? మరి అనుమానపడకుండా నమ్మే విశ్వాసమేనా? యోహాను రాసినటువంటి సువార్తలో దేవుని యొక్క ప్రేమలో 11వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయంలో దేవుడు మార్తా మరియలతోటి మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు ఏమని అన్నాడంటే, అయ్యా నువ్వు గనక ఉంటే ఇక్కడ నా తమ్ముడు బతికేవాడు అని యేసుతో అంటుంది ఈ మాట. 21వ వచనం 21. దేవుడు ఏం చెబుతున్నాడంటే 23వ వచనంలో, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, ఆమె ఏమంటుంది? ఆయనేమో ఇప్పుడే లేస్తాడని ఆయన చెబుతున్నాడు. కానీ ఆమె ఏమంటుందో చూడండి 24వ వచనం. అందుకు యేసు
పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగింది. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఏమని చెబుతుంది? ఏం చెప్పాడు ఆయన? ఏమేం చెబుతుంది? నీ తమ్ముడు బతుకుతాడమ్మా విశ్వాసం ఉంచితే అని చెప్పేసి ఆయన చెబుతూ ఉంటే ఈమెమో వేరే రకంగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. యేసు ఆ సమాధి ప్రాంతానికి వెళ్ళాడు. 35వ వచనంలో కన్నీరు కార్చాడు. దేవుని యొక్క ప్రేమలో రాయి తీయమన్నాడు. 40వ వచనం చదువుదాం ప్రియులారా. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని అంటాడు. నువ్వు నమ్మట్లేదు, విశ్వాసం ఉందంటాం, పిల్లలు మారట్లేదు, భర్త మారట్లేదు, నువ్వు మారటం లేదు, ఆ ముసలమ్మ ముచ్చట్లు మారటల్లా. ఎంతసేపు కూర్చుంటే మీకు తనివి తీరుద్దో నాకైతే తెలియదు. నాకైతే ప్రభు సన్నిధిలో ఎన్ని గంటలు కూర్చుంటే అంత బాగుంటుంది. నాకు వాక్యం ఎన్ని గంటలు చదివితే అంత బాగుంటుంది. వాక్యం ఎన్ని గంటలు కూర్చొని ప్రిపేర్ చేసుకుంటే అంత బాగుంటుంది. నాకు సంతోషంగా ఉంటుంది. ఈ పుస్తకాలు మీకు చెప్పే వాక్యాలన్నీ కూడా ఎక్కడెక్కడియో ఎతికి రాస్తున్నామంటే మరి దేవుడు మాతో లేకపోతే మేము ఇవన్నీ రాయలేము. ఒక గ్రంథంలోనే కాదు, ఈ అనేక గ్రంథాల్లో ఉన్నటువంటి వాక్యాలు, అనుగుణంగా ఉన్నటువంటి వాక్యాలు, అనుకూలంగా ఉన్నటువంటి వాక్యాలు చెప్పడానికి సరిపడా రెఫరెన్స్లను సిద్ధపరుచుకుంటున్నామంటే మరి ఒక్క గ్రంథం చదివితే సరిపోద్దా? కాబట్టి దేవుని ప్రేమించండి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది మనకు కావాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. విశ్వాసము అతని క్రియలతో కూడా ఎలాగంటే పైన రాస్తుంటే 21వ వచనంలో ఎవరిదికి? అబ్రహాము దగ్గర. చదవండి. అబ్రహాము గురించి రాస్తా ఉన్నాడు ఇక్కడ. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాను కదా. విశ్వాసము ద్వారా కార్యము సిద్ధి జరుగుతుంది అని గ్రహిస్తున్నావా? అబ్రహాముకు జరిగింది కదా అలాగా, మరి నీకెందుకు జరగదు అంటే విశ్వాసంలో నువ్వు జారిపోతున్నావు, పడిపోతున్నావు. 4 కలిసి 5 6 కలిసి ఎక్కడో డార్జిలింగ్ దగ్గర అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతున్నారంట. ఏం ఫోటోలు? సెల్ఫీలు. అబ్బా నీళ్ళ మధ్య మనం చూడట్టున్నామో అని ఫోటోలు దిగుతున్నారు. ప్రియులారు అనుకోకుండా డ్యామ్ని వదిలారు. మరి కొంచెం యువతలు ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఒడ్డుకి. ఈ 6 ఆ బండ మీదే ఉన్నారు కదా, వాళ్ళు ఒకరికొకరు వాటేసుకొని ఉన్నారు. ఉండే కొంచెం ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఎంతసేపు పట్టుకొని ఉంటారండి? నేను అనుకుంటే అప్పుడప్పుడు ఒక బిడ్డనే ఎత్తుకోలేకపోతుంది తల్లి ఈ రోజున. కాసేపు ఎత్తుకుంటే దిగు 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 అంటది. అంత ఉరవడిలో ఒకళ్ళకొకళ్ళు పట్టుకొని ఉండాలి. అది కాకుండా వాళ్ళంతా కాలేజీ స్టూడెంట్స్, ఏం బలం ఉంటుంది వాళ్ళ దగ్గర? ప్రియులరా, ఒక్కడు జారిడిచ్చాడు చెయ్యి అంతే, మొత్తం కొట్టుకుపోయారు. చెయ్యి విడిచితే జారిపోతాం. విశ్వాసంలో వెనకడుగేస్తే ఫలితాలు కనపడవు, ప్రయోజనకరంగా ఉండదు. విశ్వాసానికి ప్రయోజనం కూడా కావాలి. ప్రియులారా, ఆలోచించేయండి. మరి మత్తయి సువార్త 6:30లో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనంలో దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియబిడ్డలారా, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించినడదా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా.
ఏ విశ్వాసులంట చెప్పండి. మరి మీకుందేంటి? మీ కుటుంబాల్లో మేళ్ళు జరగట్లేదు అంటే మీరు 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది ప్రభు సన్నిధికి వచ్చి, మేళ్ళు జరగట్లేదంటే మీకు ఏ విశ్వాసం ఉన్నట్టు చెప్పండి? అవిశ్వాసం, అల్ప విశ్వాసం. ప్రార్థనకి వెళుతున్నాం, బైబిల్ కొనుక్కున్నాం, పాటల పుస్తకం కొనుక్కున్నాం, చర్చికి వస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, చాలులే ఇదే విశ్వాసం అనుకుంటున్నావేమో. నువ్వు బైబిల్ చదవకపోయినా, పాట పాడకపోయినా, చర్చిలో పని చేయకపోయినా ఏముండాలంటే నీకు విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ రెండూ నీకుంటే నీ కుటుంబం ఎంత సంతోషంగాను ఆనందంగాను గడుపుతూ ఉంటుందో సాక్ష్యాలు ఏమొస్తూ ఉంటాయిగా? ఆనందకరమైన సాక్ష్యాలు వస్తాయి, దుఃఖకరమైన సాక్ష్యాలు రావు. అయితే ఎందుకు రావట్లేదంటే నీవు సరిగా ప్రార్థన చేయలేదు, నువ్వు సరిగా నడవలేదు, నువ్వు సరిగా విశ్వసించలేదు, నువ్వు సరిగా వేడుకొనలేదు. కష్టంలో ఉన్నారని తెలిసి కూడా కుటుంబము నీకు పోయి ముసలమ్మ ముచ్చట్లే పెట్టుకుంటావు. అదే పాపం, అదే పాపం. కాబట్టి నీ జీవితంలో దేవుడి వైపు చూడాలనే ఆశని కనుక నీకుంటే అల్పమైన విశ్వాసము కాదు. యోనా గ్రంథంలో చూడండి, 3వ అధ్యాయము 5వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో చక్కని మాట మనకు కనబడతా ఉంది. ఏమని అంటున్నాడండి ఈ వాక్య భాగంలో? నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని. మరి మీ ఇంట్లో మీ ఆయన రాడే ప్రార్థనకి? రాజు కూడా గోనె పట్ట కట్టుకున్నాడంట. ఘనులేమి అల్పులేమి. మీ భర్తలు ఘనులు కదా, అందుకని రావట్లేదా? అల్పులా రావట్లేదా? అల్పులు అంటే చాలా భేదతనంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారాలు, ఉద్యోగాలు, చదువులు లేనటువంటి వాళ్ళు, ఏమండి అల్పమైన జీవితం కలిగిన వారు ఉంటారు. కానీ నీనివే పట్టణంలో వాళ్ళంతా కూడా అంట మరి ఘనులు అల్పులు అందరూ గొర్రెపెట్ట కట్టుకున్నారు. అందరూ. మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు కట్టుకొని ప్రార్థన చేస్తే మరి మీ ఇంట్లో మేలు జరగదు? పోనీ భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తారా? రారు ప్రార్థనకి. పోనీ ఇంట్లో చేస్తారా? చేయరు. మరి ఎప్పుడు మీ ఇంట్లో మేళ్ళు జరుగుతాయి? ఒక ఆమె వండుకొని తింటుంది అనుకోండి, ఆమె ఒక్కతే బతుకుద్ది. ఇంట్లో వాళ్ళకి వండట్లేదు అనుకోండి, ఆమె ఏమవుతుంది? గొడవలు మొదలవుతాయి. కాబట్టి నీ విశ్వాసము నీకు ఒక్కదానికేనా? కానీ ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఘనులేమి అల్పులేమి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని. ఏమండి ఆయన మంత్రులకు కూడా ఆజ్ఞించాడంటే రాజుగారు, ఏమని? మనం ఇలా చేస్తే ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా, అంటే చచ్చిపోకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు కూడా. ఎలాంటి ఉపవాసం అండి? మరి ఇప్పుడు వరదలు వచ్చాయి, కొండపోత వర్షాలు వచ్చాయి, వాడు 3 రోజుల నుంచి తింటలేదు అంటున్నారు. మరి ప్రార్థన చేసుకుంటున్నారా? 3 రోజులు విశ్వాసంతో ప్రార్థన చేశారా వాళ్ళు? కొని ప్రభువా నీనివే పట్టిన వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉన్నారు, కీడు తప్పించమని అని మరి ఈ సమయంలో దేవుడే అనుగ్రహించాడు అనుకోని అది ఆ సందర్భాన్ని, అయ్యా నీళ్లు లేవు, ఆహారం లేదు, మేము ఉపవాసం ఉంటున్నాం ప్రభువా అని ఏడ్చారా? ఏడిస్తే దేవుడు సాయం చేస్తాడు. 10వ వచనం. ఈ నీనివే వారు తమ చెడుతనమును మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక. కీడు రాకుండా ఉండాలి నీ ఇంటి మీదకి, నీ పిల్లల మీదకి, నీ భర్త మీదకి, సంఘం మీదకంటే ప్రార్థన, విశ్వాసంతో, ఉపవాసంతో కనిపెట్టుకొని చేస్తేనే, విశ్వాసం ఉంచితేనే దేవుడు వింటాడండి ప్రార్థన.
విశ్వాసం ఉంటే బతుకుతారండి. హోషేయ గ్రంథం 2:4, అలాగే హబక్కూకు 2:4, మత్తయి సువార్త 8:10. ఎక్కువైన విశ్వాసం అంట. చదవండి ఇది మత్తయి 8:10, మత్తయి సువార్త ఇందాక చదివాం మనం 8వ ఎక్కువైన విశ్వాసం 17 విశ్వాసం లేనివారు. మత్తయి సువార్త 17:17లో ఒక చక్కని మాట మనకు కనపడతా ఉంది. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంత కాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. దయ్యం పట్టిన వాడికి స్వస్థత రాలేదంట. ఎందుకు రాలేదంటే దేవుడు చెప్తున్నాడు ఏమని, విశ్వాసము లేని మూర్ఖతరం వారి. పైన కనపడుతుంది 15వ వచనం, ప్రభువా నా కుమారుని కనికరింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుడి వద్దకు వారిని తీసుకుని వచ్చి తిని, కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. విశ్వాసం లేదు వాళ్ళకి. చర్చికి వస్తున్నావు, రక్షణ పొందావు, ఏం లేదు నీకు, విశ్వాసం లేదు. దేవుని ప్రేమ